నేను అనుకుని నాకు అర్థం కాలేదు ఇంకా 2-3 సార్లు చూస్తాను నష్టం ఏముంది దాని గురించి వద్దు సినిమా గురించి మాట్లాడు. సో ఇప్పుడు ఏంటంటే కల్కి మొత్తం ఒక పాట అయితే బుజ్జి భైరవ అనేది ఇంకో పాట అన్న. సో దాంతో నేను ఒకటి చెప్పనా, ఈ కల్కి మూవీలో అమితాబ్ బచ్చన్ గారికి మించిన బుజ్జి బుజ్జి లేదు. ఆయన కాలు దండం పెట్టిన ఈ సినిమా పేరు. ఆయన లేకపోతే ఈ సినిమా లేదు. నేను సినిమా ఎవరిది ప్రభాస్ గారు, నేను ఆయనకు దండం పెడతలేదు. నాకు ప్రభాస్ గారు ఈ సినిమాకి న్యాయం చేసిందని నేను అనుకోవట్లేదు. ఆయన న్యాయం చేసిండు అమితాబ్ బచ్చన్ గారు, ఆయన కాళ్ళకు దండం పెడుతున్నాడు. సూపర్ చేశాడు. ఆయన మధ్యలో ఈయన మీద ఫైట్ ఉంటది, దానికోసం ప్రభాస్ గారి మధ్యలో అమితాబ్ బచ్చన్ ఆయన లేకపోతే సినిమా లేదు. నేనైతే చెప్తున్నా కదా, పార్ట్ 2 మరి ఈయన కోసం పోతే పోవచ్చులే కానీ మన హీరో కోసం ఆయన మన హీరో కాదు. ఎవరు అమితాబ్ బచ్చన్ మన హీరో కాదు. ఆయన పేరు నాకు హైటెక్ సినిమా సాఫ్ట్వేర్ డిగ్రీ వాళ్ళకి టెక్నికల్ తెలియదు. సాఫ్ట్వేర్ ఐటీ నేను అదే చెప్తున్నా కదా, పూర్తిగా చెప్పు అంటున్నా. హైటెక్ సినిమా ఐటీ వాళ్ళకి అర్థమవుతుంది, సాఫ్ట్వేర్ లకు అర్థమవుతుంది. నాలాంటి వాళ్ళకైతే అర్థం కాదు. ఇంకా నా కింది స్థాయి వాళ్ళు ఇంకా చాలా మంది ఉన్నారు, వాళ్ళకు కూడా అర్థం కాదు. చూస్తే కదా లోపల పోతే కదా. నేను అందులో నాకు అర్థం కాలేదు కాబట్టి 2-3 సార్లు చూస్తా. నా తప్పే ఉంది. నువ్వేమన్నా నాకు డబ్బులు ఇస్తున్నావా? 100 సార్లు చూస్తా. నీకెందుకు 100 సార్లు చూస్తావయ్యా? 200 సార్లు చూస్తా. అర్థమైనా చూస్తా. డబ్బులు ఇస్తున్నావా? 600 పెట్టి 3 గంటలకు వచ్చేసి కాలు పట్టుకొని వేరే వాళ్ళ టికెట్ నాకు త్యాగం చేశారు. 600 మీరు గుద్దలు నమ్మేస్తారు. మీరు సినిమా చూడమంటే రివ్యూ చెప్తారు అని. సరే మళ్ళీ ఆ 10 సార్లు చూసిన తర్వాత అర్థం కాకపోతే నేను అర్థం కాలేదని చెప్తా. అర్థమైతే అర్థమైందని చెప్తా. అర్థమవుతుంది. నాకు ఏ సినిమా అర్థమైతే అగ్గులు ముద్దులు దెబ్బలు అయితే నాకు చెప్పడానికి అర్థమవుతుంది. సినిమా మొత్తం చూసిన తర్వాత ఏమనిపించింది చెప్పండి. నాకు అర్థం కాలేదు అనిపించింది అన్న. భయ్యా ఈ కల్కి మూవీ అర్థం కావాలంటే పై స్థాయి వాళ్ళు, కింది స్థాయి వాళ్ళు, మధ్య స్థాయి వాళ్ళు కాదు. హైటెక్ సినిమా ఐటీ ఉద్యోగులు, సాఫ్ట్వేర్ ఉద్యోగులకు అయితేనే అర్థమవుతుంది. ఇది మొత్తం బుజ్జి ఉంది కదా, ఈ బుజ్జి మొత్తం వాళ్ళే తయారు చేసేది. ఇట్లాంటి బుజ్జిలు వందలు తయారు చేసేసి సూర్యమండలానికి, ఇప్పుడు చంద్రమండలానికి పంపించారు మన వాళ్ళు. ఇట్లాంటి బుజ్జిని తయారు చేసేసి సూర్యమండలానికి కూడా పంపిస్తారని నేను అనుకుంటున్నాను. ఎక్కడ కూడా బోర్ కొట్టలే ఫస్ట్ హాఫ్ అయితే మాత్రం. ఇక సెకండ్ హాఫ్ విషయానికి వస్తే ఇంకా గూస్ బంప్స్ ప్రతి ఫ్రేమ్ లో మనకి గూస్ బంప్స్ వస్తాయి. అశ్వత్థామ ఇంకా ప్రభాస్ గారి మధ్య ఫైట్స్ అయితే మాత్రం నెక్స్ట్ లెవెల్ ఉన్నాయి అనమాట. మనకి ఇంటర్వెల్ లో ఒక ఫైట్ వస్తే యాక్షన్ సీక్వెన్స్ అండ్ ఫైట్ కలిపి ఉంటుంది అనమాట. అది ఇంచుమించుగా మనకి 10-15 నిమిషాలు ఇంకా గూస్ బంప్స్. సెకండ్ హాఫ్ అంతా గూస్ బంప్స్ అన్న. నిజంగా హాలీవుడ్ రేంజ్ లో మనకి సినిమా ఉంది. ఇది హాలీవుడ్ ఒక ప్రభాస్ హాలీవుడ్ లో అనుకున్నా హాలీవుడ్ రేంజ్ లో సినిమా ఉందన్న. ప్రతి ఫ్రేమ్ లో కూడా ఆ గ్రాండియర్, ఆ జీప్స్ కానీ, కార్స్ కానీ అన్ని కూడా ప్రతిది కూడా చాలా డిఫరెంట్ గా ప్లాన్ చేశారు. ముఖ్యంగా ప్రభాస్ కింద ఒక వింటేజ్ ఒక లుక్ అయితే తీసుకొచ్చారు. బుజ్జిగాడు ఆ టైప్ ఆఫ్ క్యారెక్టర్స్ అయితే లాక్కొచ్చారు. అక్కడ కామెడీ, అక్కడ ఆ సీరియస్నెస్ చాలా అంటే చాలా బాగా. ఇంకా క్లైమాక్స్ అయితే మాత్రం నెక్స్ట్ లెవెల్ అన్న. క్లైమాక్స్ ఇంకైతే స్టన్ అయిపోతాం అనమాట. ఇంకా సీట్ నుంచి కాదు మొత్తం ఇంకా తెరవే ఉంటాయి. ఇంకా కన్ను కూడా ఆడమన్నమాట. అంత స్టాండింగ్ చేసిన. అలాగే చాలా మంది అంటే చాలా టాలీవుడ్ డైరెక్టర్లు అది కొద్దిగా మందే చేయగలరు. అది నాగేశ్వరం ప్రూవ్ చేసాడు. ఇందులో చాలా భారీ కాస్టింగ్ ఉంది. రామ్ గోపాల్ వర్మ గారు, రాజమౌళి గారు, తులకర్ అండ్ విజయ్ అండ్ ప్రభాస్ చాలా అంటే చాలా భారీ కాస్ట్ ఉంది. ఇంకా రొనాల్డ్ రాఘు గారు, దీపికా పడుకోని కానీ చాలా అంటే చాలా. సినిమా అయితే మాత్రం చాలా అంటే చాలా బాగుందంటే ఇది టాలీవుడ్ చరిత్ర అంటే ఒక ఇండియన్ చరిత్రలు తిరగరాసేలా సినిమా ఉందన్న. అయితే కానీ నాగశ్విన్ గారిని ఈ కానించి నాగశ్విన్ గారు చాలా ఎత్తులో పెడతారు. ఫ్యాన్స్ కావచ్చు, టాలీవుడ్ మేకర్స్ కావచ్చు, ఎవరైనా సరే అంత గ్రాండర్ గా తీసారు. ఇంకా బడ్జెట్ విషయానికి వస్తే ఇది 600 కోట్ల లేదు, ఏదో 1000 కోట్ల అనిపించింది. అంటే ఎక్కడ విజువల్ పరంగా అయితే చాలా జాగ్రత్త తీసుకున్నది. ఎక్కడ కూడా విజువల్ పరంగా చూసిన లేదు, రియాలిటీ లొకేషన్ లో రియల్ గా చూసినట్టు అనిపించింది అనమాట. అంటే మనకి సినిమాటిక్ గా కాకుండా ఒక రియల్ ఫీలింగ్ అని కనిపించారు. ప్రతి ఫైట్ సీన్స్ లో కావచ్చు, యాక్షన్ సీక్వెన్సెస్ లో కావచ్చు. ఇంకా బుజ్జి క్యారెక్టర్ అయితే ప్రభాస్ గారితో మాత్రం ఒక బుజ్జిగాడు చూపించారు మాకు. అంటే
కామెడీ అండ్ ప్రభాస్ గారి యాటిట్యూడ్, ఇంకా బ్రహ్మానందం గారు కూడా మనకు కొంత 2-3 షార్ట్స్ లో కనబడతారు. ఆయన కూడా క్యారెక్టర్ కూడా చాలా నవ్వించారు అనమాట. ఇంకా బుజ్జికి కూడా ఎలివేషన్స్ ఉన్నాయి, ప్రభాస్ గారికి ఎలివేషన్స్ చాలా అంటే చాలా బాగుంది. ముఖ్యంగా అశ్వత్థామని మెయిన్ హైలైట్ చేయాలండి. సినిమా అంతా కూడా అశ్వత్థామ హైలైట్ అనమాట, అమితాబ్ బచ్చన్ గారు హైలైట్. బట్ క్లైమాక్స్ రివీల్ చేయండి, కానీ క్లైమాక్స్ చూసినట్టుగా ఇంకా మొత్తం ఇంకా సట్లా చింపేసుకుంటారు. సెకండ్ థియేటర్ అయితే మాత్రం ఇంకా సూపర్ అనమాట, నిజంగా చెప్తున్నాను. ఏనా అంటే ముఖ్యంగా సారీ కమల్ హాసన్ గారి క్యారెక్టర్ అంటే అన్న, ఆయన సెకండ్ హాఫ్ బాగా లీడ్ అన్న. ఫస్ట్ హాఫ్ ఏం లేదు, ఫస్ట్ అంటే ఈ ఫస్ట్ పార్ట్ లో అయితే మాత్రం రెండు సీన్స్ లో కనబడతారు ఆయన. బట్ క్లైమాక్స్ లో హైప్ ఇచ్చారు, అంటే సెకండ్ పార్ట్ కి హైప్ ఇచ్చారు అనమాట. బట్ ఫస్ట్ హాఫ్ అంతా కూడా చెప్తున్నాను కదన్నా, టోటలీ అమితాబ్ బచ్చన్ గారు ప్రభాస్ గారి సినిమా అంతా కూడా. ఇంకా మధ్యలో మనకు వచ్చే ఎలివేషన్స్ కానీ, బుజ్జి ఎలివేషన్స్ కానీ, కామెడీ కానీ, ఆ సీన్స్ కానీ చాలా బాగా అనిపించింది. అంటే నాగశ్విని గారిని తక్కువ చేయడానికి లేదు. ఎవరైతే నెగిటివ్ థింగ్స్ పెట్టుకున్నారో సినిమాకు ముందు ఈ పడబందీ చేస్తారనే గూస్ బంప్స్ అండ్ సీన్స్ కావచ్చు, విజువల్స్ కావచ్చు, ప్రతిది నెక్స్ట్ లెవెల్ ఉంది. ఏది టాలీవుడ్ రేంజ్ కానీ, అంటే ఇండియా నుంచి ఇలాంటి సినిమా వెళ్ళిందంటే చాలా గ్రేట్. నిజంగా బాలీవుడ్ లో కూడా తెలుస్తుంది, హాలీవుడ్ లో కూడా తెలిసి ఇండియాలో కూడా ఇంత స్ట్రెంత్ ఉందో సినిమా వస్తుందా లేదని చెప్తున్నాను కదా. ఈజీగా చెప్తున్నాను, 1 వీక్ లో ఈజీగా బీబీ రికార్డ్స్ క్రాస్ అన్న. ఏదైనా అన్న దీపికను పడుకునే క్యారెక్టర్ కథకు మెయిన్ ఇంపార్టెంట్ అన్న. మెయిన్ ఆ క్యారెక్టర్ కోసం మొత్తం అశ్వత్థామ కావచ్చు, ప్రభాస్ గారు కావచ్చు, ప్రతి క్యారెక్టర్ ఆ క్యారెక్టర్ లింకే ఉంటుంది అన్న. బట్ దీపికను పడుకుని చేసే డీసెంట్ పర్ఫార్మెన్స్ అన్న. అంటే ఆవిడకి నుంచి ఎలివేషన్స్ కానీ రోల్స్ కెళ్ళా కదా. బట్ ఇంటర్వల్ ముందు ఆవిడకి ఇచ్చిన ఇంపార్టెన్స్ ఆ సీన్ అయితే మాత్రం నెక్స్ట్ లెవెల్ అనిపిస్తుంది అనమాట, చాలా బాగుంటది. ఓకే అన్న, హనుమాన్కి దీనికి సంబంధం లేదన్న. మహాభారతంలో కలికి పుట్టక ముందు అశ్వత్థామకి అది ఎలా జరుగుతుందని చూపించారు. బట్ నేను క్లారిటీగా రివీల్ చేయలేను కానీ, బట్ సినిమా పరంగా చూసుకుంటే ఎక్కడ మన గూస్ బాంబ్స్ లేనిదే సినిమా లేదన్న. రేటింగ్ అయితే 4 ఇస్తాను, 5కి 4 ఇస్తాను. సూపర్.